ఎన్నో విధాలుగా పాపము మన జీవితంలో ప్రవేశిస్తూ ఉంటుంది. అయితే మనకు తెలియకుండా కొన్నిసార్లు మనకు మనమే కారణమవుతూ పాపమును మన జీవితంలో ఆహ్వానిస్తూ ఉంటాం. ఆ తెలియని విధము ఏమిటో తెలుసా? నీ నోరు, నీ నాలుక. పాపము నీ నోటి ద్వారా, నీ నాలుక ద్వారా నీ జీవితంలో ప్రవేశించి నీ జీవితాన్ని పాడు చేస్తుంది. మీ యొక్క మంచి సంబంధాలను తెగగొడుతుంది. మీ సంఘానికి ఎన్నో కష్టములు, నష్టములు మీ నాలుకే తీసుకొని వస్తుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజే నీ నాలుకతో చేసిన పాపములన్నీ ప్రభు సన్నిధిలో ఒప్పుకొని క్షమాపణ పొంది ఇక ముందు నీ నాలుకకు చిక్కము వేసుకొను. ఎవరి ముందైనా సరే ఎంత మాట్లాడాలో, ఏమి మాట్లాడాలో, నీ మాట ఎదుటివారికి క్షేమాభివృద్ధి కలుగచేయునో లేదో ఒకసారి పరీక్షించుకొని అప్పుడే నీ నోరు తెరిచి మాట్లాడు. నీ నోరు దేవునిని స్తుతించి, ఆరాధించి, ఘనపరచుటకు, కృతజ్ఞత అర్పణలు చెల్లించుటకు మాత్రమే దేవుడిచ్చినాడని జ్ఞాపకము చేసుకుని, ఎలాంటి దుర్భాష కానీ, గొడవలు కానీ, ఎదుటివారి మనసులను గాయపెట్టే మాటలు కానీ, మాటల ద్వారా పాపము తెచ్చుకొని అంత్యదినమున దేవుని యొక్క సన్నిధిలో దోషిగా నిలబడకు. ప్రభు యొక్క శిక్షకు ఏమాత్రము పాత్రుడు కాకుండా నీ నోరును, నీ మాటలను జాగ్రత్త పరుచుకొనుము. దేవుడు మీకు సహాయం చేయనుగాక.